My channel name is Ask Physical Science. So if anybody have some doubts in the physics or chemistry up to degree level, so in my channel some videos are there. You search for that videos, you get it good information about chemistry topics and physics topics. So today జనరల్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మనకి జనరల్గా కోపం అనేటువంటి ఒక ఫ్యాక్టర్ మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ కోపం అనే ఫ్యాక్టర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సో టుడే కోపం అనే ఫ్యాక్టర్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. అయితే ఈ కోపం మీద ఇప్పుడు కాదు, సో 100 years ఎగోనే సమ్ రైటర్స్ సమ్ పోయమ్స్ కూడా రాశారు. తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గంబు, తన దుఃఖమే నరకముండ్రు, తథ్యము స్మృతి అనే ఒక పోయం ఉంది. దాంతోపాటు కోపం మీద వన్ మోర్ పోయం కూడా ఉంది. కోపమున ఘనత కొంచెమై పోవును, కోపమున గుణము కొనత పడును, కోపమున బ్రతుకు కొంచెమై పోవును, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మన గ్రేట్నెస్ కూడా కోపం వల్ల తగ్గిపోతుంది. మన గ్రేట్నెస్ కూడా సమ్టైమ్స్ మన కోపము మనల్ని ఒక ఎనిమిని చేస్తుంది. అదే కోపాన్ని కంట్రోల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒక బెస్ట్ పర్సన్గా సొసైటీకి ఇంట్రడ్యూస్ అవుతారు. జనరల్గా ఒక సరస్సులో ఒక స్టోన్ వేస్తే ఏ రకంగానైతే వేవ్స్ వస్తాయో, సో మన మనసులో కూడా జనరల్గా చాలా రకాల సంఘటనల వల్ల మనం చాలా ఎఫెక్ట్ అవుతుంటాం. ఆ ఎఫెక్ట్నెస్ని జరిగినటువంటి సంఘటనల వల్ల ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కోపం అనేటువంటి ఒక ఎఫెక్ట్. ఈ కోపం అనే ఎఫెక్ట్ మనల్ని కాదు, మనల్ని ఫస్ట్ ఏదైతే పర్సన్ ఉందో, కోపానికి గురైనటువంటి పర్సన్ ఉందో తనని ఎఫెక్ట్ చేస్తుంది. దెన్ అదే కోపము తనకు ముందున్న వ్యక్తిని, తనకు శత్రువు అయినటువంటి వ్యక్తిని కూడా దహించి వేస్తుంది. జనరల్గా ఒక కట్టెల్ని కాలిస్తే ఏ విధంగానైతే పొగ అనేది వస్తుందో, మాటల వల్ల మనకు కోపం వస్తుంది. కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే ఆ పొగ మీద ఎట్లయితే వాటర్ జల్లితే కూల్ అవుతుందో, సో ఇంటెలిజెన్స్ ఆ కోపాన్ని వాళ్ళకున్నటువంటి కొన్ని తెలివితో, ఇంటెలిజెన్స్తో వాళ్ళకు వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఎవరైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరో, అదొక ఎమోషన్ కోపం అనేది. సో హ్యాంగర్ అనేది ఫస్ట్ తనని దహించేసి దెన్ దానికి అపోజిట్ పర్సన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల కోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక కౌశికుడు అనే ముని తీసుకుంటే తన పైన కొంగ రెట్టేసిందని చెప్పేసి కొంగను చాలా కోపంగా చూస్తే ఆ కోపానికి కొంగ క్రేన్ ఏమైంది, అదే కాలి బూడిదైపోయినటువంటి అంత కోపం పీపుల్స్కి. ఈ కోపం అనేది రజోగుణం నుంచి ఉద్భవిస్తుంది. 3 type ఆఫ్ పీపుల్స్, తామస్, రజస్. సో ఇట్లా మనకి 3 type ఆఫ్ పీపుల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎవరికైతే రజోగుణం, కోపం రజోగుణాన్ని వచ్చేటట్టు చేస్తుంది. కానీ తమస్, రజస్, సత్వగుణం ఉన్నటువంటి పీపుల్స్ ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి కొంత స్ట్రెంగ్త్తో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, కోపాన్ని అధిగమించగలుగుతారు. ఎవరైతే రజోగుణం ఉన్నటువంటి పీపుల్స్ ఉంటారో వాళ్ళు దే కాంట్ కంట్రోల్ దే హ్యాంగర్. మరి కోపం అవసరమే. ఎక్కడ అవసరం? ఒక స్కూల్ ఉంది, స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలా, అలా కోపం చూపిస్తేనే కంట్రోల్లోకి వస్తారు పిల్లలు, అక్కడ అవసరం. కానీ ఆ కోపం ఎట్లుండాలి? ఒక పాము పడగ విప్తే బుస కొడితే ఎలా ఉంటుంది, అదే పాము కాటేస్తే ఎలా ఉంటుంది?
మన కోపం కూడా పాము పడగలాగా పడగ విప్పాలి తప్ప మనము మన కోపంతో అవతలి వ్యక్తిని పాములాగా కాటేసి చంపేంతగా కోపం ఉండకూడదు. కోపం అనేది మన కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మన కంట్రోల్లో ఉంచాలి. ఉద్యోగులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడు, మెయిన్ హెచ్ఓడి ఉన్నాడు, తను ఏం చేయాలా? కొంత కోపం చూపిస్తేనే ఉద్యోగులు ఏం చేస్తారు? వర్క్ చేస్తారు. లేదు ఆయన చూపించిన కోపం వల్ల వాళ్ళు రిజైన్ చేసే పోతారంటే సో ఇట్ విల్ ఎఫెక్ట్. కాబట్టి మన కోపం అనేది కంట్రోల్లో ఉండాలి. ఎలా వస్తుంది కంట్రోల్? డైలీ యోగా చేయడం వల్ల, కొంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మనం మెడిటేషన్ చేయడం వల్ల, వీటి వల్ల ఈ కోపం అనేటువంటి ఫ్యాక్టర్ను మనం అధిగమించవచ్చు. కోపం వల్ల మన యొక్క గొప్పతనం పోతున్నప్పుడు, కోపం మనకే ఒక ఎనిమిని తయారు చేస్తున్నప్పుడు, ఆ కోపాన్ని ఎంత మోతాదులో వాడాలో, ఉదాహరణకి కర్రీలో మనం సాల్ట్ ఎక్కువ వేసినాం అనుకోండి, కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మన కోపం ఎంత అవసరం, అక్కడ అవసరం ఉన్న చోటనే కోపాన్ని ఉపయోగించాలి. మోతాదు మించి కోపం ఉపయోగించినప్పుడు శత్రువులు తయారవుతారు, చివరికి ఒంటరిగా మిగిలిపోతాము. వినో దట్ సైన్స్లో కూడా, బయాలజికల్ సైన్స్లో కూడా అడ్రెనలిన్ అనేటువంటి ఒక హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది. మనం ఎప్పుడైతే కోపానికి, భయానికి, కొన్ని ఉద్రేకాలకు గురైనప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బీపీ లాంటివి, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము మన కోపాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటేనే అది మనకు ఒక ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియోస్, అండ్ you should follow. My channel name is Ask Physical Science. You should like and subscribe. So thank you so much.